చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. అందరం చప్పట్లో కదా, అందరం పాడి దేవుని స్తుతిద్దాం. వేదనలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. వేదనలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదయలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములన్నీ నిన్ను వేడదా. నా హృదయలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములన్నీ నిన్ను వేడదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టండి అమ్మా, సంతోషంతో దేవుని స్తుతిద్దాం. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్టమైన ప్రేమ స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్టమైన ప్రేమ చూపి స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపక్షేమముతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, కృపక్షేమముతో నడిపించినావు. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములన్నీ నిన్ను వేడెదా. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నా బ్రతుకు దినములన్నీ నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మా జీవితాల్లో ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఉపకారాలు చేసావు. నీకు వందనాలయ్యా. నువ్వు చేసిన ఉపకారాలకి, మేలులన్నిటికీ నీకే స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి వందనాలు. కొద్ది వాక్యాన్ని, మాటలు మేము ధ్యానించిన మాతో మీరు మాట్లాడి బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందమని కోరుతూ యేసునామం పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో
అందరి దయతో కూర్చుండవలసిందిగా కోరుతా ఉన్నాను. చిన్న వాక్యం, ఎక్కువ కాదు కానీ ఒక 10 నిమిషాల్లో వాక్యాన్ని ముగించేస్తాను. నేనైతే సిద్ధపడి వచ్చిన వాక్యం వేరే వాక్యం, కానీ సమయం మించిపోయింది కాబట్టి ఇంకా వాక్యం జోలికి వెళ్ళడం లేదు. ఒక 10 నిమిషాలు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 147వ కీర్తన 13-14 వచనాలు చదువుకున్నాం. 147వ కీర్తన 13-14 వచనాలు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచున్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడిచ్చిన వాక్యం దీవించుగారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి వచనంలో యెహోవాను స్తుతించిది మన దేవునికి స్తోత్రగానం చేయట మంచిది. దేవుణ్ణి స్తుతించడం అనేటటువంటిది మంచిది. ఈ నూతన సంవత్సరంలో మనం ఒక మంచి నిర్ణయాన్ని చేసుకోవాలి. ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం అనేటటువంటిది మనము ఒక మంచి నిర్ణయాన్ని చేసుకోవాలి. అంటే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఎట్లాగ స్తుతించాలట, దేవుని నామం ఎలాగా స్తుతింపబడుతుంది అనే విషయాన్ని గమనించగలిగితే ఒక్కసారి మీరు 135వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే 135వ కీర్తనలో సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు కూడా యెహోవా నామము స్తుతి నొందదగినది అనేటటువంటి మాట. సూర్యోదయం మొదలుకొని అంటే ఉదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఎవరి నామం స్తుతి నొందదగిందట? దేవుని నామం స్తుతి నొందదగిందట. ఇప్పుడు ఇన్ని సాక్ష్యాలు మన అందరం చెప్పాం కదా. ఎవరి నామం స్తుతి నొందదగింది? దేవుని నామం స్తుతింపబడింది. ఎందుకు స్తుతింపబడింది? దేవుడు మన పట్ల ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేశారు కాబట్టి. అందుకనే ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతునయ్యా. ఎన్నెన్నో మేలులు చేసు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఆయన నామము స్తుతింపదగినటువంటి నామం. ఆయన నామము ఘనపరచదగినటువంటి నామం. గనుక మనము ఇంకా దేవుణ్ణి స్తుతించడం అనేటటువంటిది ఒక మంచి నిర్ణయం తీసుకుని మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుణ్ణే మనం స్తుతిస్తే దేవుడు ఎట్లాంటి ఆశీర్వాదాలు ఇస్తాడటంటే ఈ నూతన సంవత్సరంలో ప్రతి విషయంలో కూడా ఎవరిని స్తుతించాలట. అందుకనే ప్రతి విషయం అందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిడి అనేటటువంటి ఎలాగు చేత యేసుక్రీస్తునందు దేవుని చిత్తము అనేటటువంటి మాట కనపడతా ఉంటది. కనుక ప్రతి సందర్భంలో దేవుని స్తుతించడం అనేది మంచిది. ఎందుకు మంచిది అనే విషయాన్ని గమనించగలిగితే మనం 13-14 వచనాలు చదవం కదా. మనం దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఆయన నీ గుమ్మములు గడియలు బలపరుచున్నాడు. మనం దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తామో అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడట? బలపరుస్తాడట. మనం దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఏ విషయములో అయితే మనం బలహీనులం అవుతా ఉంటామో ఆ విషయములో దేవుడు మనల్ని బలపరుస్తాడు. దయతో మరి దినవృత్తాంతాల గ్రంథములో మొదటి దినవృత్తాంతాల గ్రంథములో మనం గమనించగలిగితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము దయతో 16వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకున్నాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయద్ద ఎన్నవి. దయతో దేవుణ్ణి స్తుతించినట్లయితే మనము ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధి. అంటే మనకి ఘనత కావాలన్నా, ప్రభావం అంటే దేవుని యొక్క బలం, దేవుని యొక్క సన్నిధి, అది మనం పొందుకోవాలన్నా మనం ఎవరిని స్తుతించాలట? దేవుని నామాన్ని స్తుతించాలి. రెండోది కింద అంటాడు కదా, బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నవి. బలం ఎవరి దగ్గర ఉందట? సంతోషం ఎవరి దగ్గర ఉందట? దేవుని దగ్గరే ఉంది. మనం దేవుణ్ణి స్తుతించామనుకోండి, ఘనతను దేవుడు మనకిస్తాడు, ప్రభావాన్ని దేవుడు మనకిస్తాడు, బలాన్ని దేవుడు మనకిస్తాడు, సంతోషాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. గనుక అందుకనే యెహోవాను స్తుతించుట
మంచిది. మనం దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడటంటే ఆయన నీ గుమ్మముల గడియలను బలపరచున్నాడు. మన కుటుంబాలను దేవుడు బలపరుస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా దేవుణ్ణి స్తుతిస్తే మన కుటుంబాలను, మన ఇండ్లను ఎవరు బలపరుస్తారు చెప్పండి? దేవుడు బలపరుస్తాడు. రెండోది ఏంటంటే ఆ కిందన అంటాడు కదా, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. మనం దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తామో రెండోది దేవుడు ఏం కలిగి చేస్తాడట? దేవుడు ఆశీర్వదించేటటువంటి దేవుడే అన్నాడు. మనం దేవుణ్ణి, ఏ నరుడైతే దేవుణ్ణి స్తుతిస్తాడో, ఏ కుటుంబంలో అయితే దేవునికి స్తుతి ఉంటుందో ఆ కుటుంబం ఎవరి ఆశీర్వాదంతో నింపబడతాదంటే దేవుని ఆశీర్వాదంతో నింపబడతాది. మన కుటుంబాల్లో దేవునికి స్తుతి అనేటటువంటిది ఉంటే, దేవునికి స్తుతి నైవేద్యం అనేటటువంటిది ఉంటే, మన కుటుంబాల్లో ఎవరి ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకుంటామంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాలను దేవుడు బలపరచాలంటే మొదటి దేవుని స్తుతించాలి. రెండోది మన కుటుంబాలను, మన పిల్లలను దేవుడు ఆశీర్వదించాలంటే ఎవరిని స్తుతించాలి? మనం దేవుణ్ణి స్తుతించాలి. మన ఇంటి మీదకి దేవుని ఆశీర్వాదం రావాలంటే మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలు. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతిస్తాను. ఎందుకో తెలుసా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నన్ను ఎక్కించారు. మన దేవుణ్ణి స్తుతింతే మనల్ని పైకి ఉన్నతంగా హెచ్చించేవారు, మనల్ని ఆశీర్వదించేవారు ఎవరంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. పెట్ట కుప్పల మీద బేదలైనా పైకి తీసుకెళ్ళాలి. దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆ స్తుతి అనేటటువంటిది మన హృదయంలో ఉండాలి. మన కుటుంబంలో స్తుతిదోపము దేవుడికి ఎల్లప్పుడూ కూడా నైవేద్యములాగా వెళుతూ ఉంటే మన కుటుంబాలకి రెండవ ఆశీర్వాదం ఏంటంటే దేవుని ఆశీర్వాదం మన ఇంటి మీదకే వస్తుంది. ఇక మూడోది ఏంటంటే నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. మనం దేవుణ్ణి స్తుతించామనుకోండి, మన కుటుంబాల్లో ఎవరి సమాధానం ఉంటుంది చెప్పండి? దేవుని సమాధానం. అందుకనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అంటారు. అంటే దేవునికి ఇష్టమైనటువంటి వారికి దేవుడు ఏమనుగ్రహిస్తాడట? సమాధానం భూమి మీదే దయచేస్తాడు. ఆ సమాధానం దేవుడు మనకి ఇవ్వాలంటే ఎవరిని మనం స్తుతించాలి చెప్పండి? దేవుణ్ణి మనం స్తుతించాలి. మన కుటుంబంలో, నీ సరిహద్దుల్లో సమాధానం ఉండును గాక. అంటే మన కుటుంబంలో, లేకపోతే మన బిడ్డల కుటుంబంలో, మనకు కలిగిన వారి కుటుంబంలో సమాధానం అనేది దేవుడు మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో అప్పుడే మన సరిహద్దుల్లో, మన కుటుంబంలో దేవుడు సమాధానమును దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక నాలుగోది ఏంటంటే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుణ్ణి స్తుతించేటటువంటి వారి జీవితాల్లో నాలుగోది దేవుడు ఏమిస్తాడో తెలుసా? తృప్తిపరిచేటటువంటి దేవుడు. మానవ జీవితానికి తృప్తి అనేటటువంటిది ఉంటుందండి? ఉండదు. మానవ జీవితంలో తృప్తి అనేటటువంటిది ఉండదు. అందుకనే పౌలు అంటాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నానో నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా సరే నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఎందుకు తృప్తిగా బ్రతకగలుగుతున్నాడు పౌలు? ఏంటో తెలుసండి, ఆయన ఎవరిని స్తుతిస్తా ఉన్నాడు? దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. అందుకని ఏ స్థితిలోనైనా సరే ఆయన సంతృప్తి కలిగి ఆనందంగా తన జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. ఈ రోజున మనం దేవుణ్ణి స్తుతించేటటువంటి వారముగా ఉంటే మనకి కలిగిన వాటితో మనల్ని ఎవరు తృప్తిపరుస్తారో తెలుసా? దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను దేవుడు తృప్తిపరుస్తాడు. ఎందుకనగా దేవుడు వాక్యలు ఉన్నాయి, అనగా ఆశగల ప్రాణమును దేవుడు మేలుతో తృప్తిపరచువాడు. ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచేటటువంటి దేవుడే అన్నాడు. దేవుడు తృప్తిపరిస్తే అది ఎట్లా ఉంటుందంటే కొరతలు అనేటటువంటివి ఉండవు. దయతో మనం గమనించాలి. 5,000 మంది యేసు ప్రభువా దగ్గరికి 3 రోజులు ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన 2 చేపలను 5 రొట్టెలను 2 చిన్న చేపలనే ఆహారంగా పెట్టాడు.
ఆహారంగా పెట్టినప్పుడు 5,000 మంది తృప్తిగా తినగా ఎన్ని గంపలు మిగిలినాయట? మరలా 12 గంపలు వారు మిగిలినాయి. ఎందుకని? అందరూ 5,000 మంది తృప్తిగా తిన్నారట. వాళ్ళు ఆకలి తీర్చుకున్నారని లేదు, వారు తృప్తిగా తినగా అనేటటువంటి మాట. అంటే దేవుడిని మనం స్తుతిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మన కుటుంబాలకి, మన హృదయానికి కావలసినటువంటి అనుగ్రహించి మనలను దేవుడు తృప్తిపరిచే దేవుడు. నరుడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడో తెలుసా? దేవుడిస్తేనే అప్పుడే నరుడు తృప్తిపరచగలడు. అందుకనే 145వ కీర్తనలో అనుకుంటున్నాను, 145వ కీర్తన 16 వచనం చదువుకుందాం. నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచున్నావు. చూసారా? నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశిని కూడా ఎవరు తృప్తిపరుస్తున్నారట? దేవుడు తన గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రతి జీవరాశులన్నిటినీ కూడా తృప్తిపరిచేవారు ఎవరంటే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నేను సముద్రంలో కానీ కాలువలో కానీ మనం చూస్తే చేపలు ఉంటాయి, చూసారా? చేపలు మీరు ఎప్పుడన్నా చూసారో లేదు కానీ మనం చేపల దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఆ చేపలన్నీ కూడా చక్కగా ఆడుకుంటా ఉంటాయి, చక్కగా ఆహారం తింటా ఉంటాయి. ఎవరు తృప్తిపరుస్తున్నారు వాటిని? దేవుడు తృప్తిపరుస్తా ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు కోయవు, అయినా సరే అవి కూడా తృప్తిగానే ఉన్నాయి. ఎలా తృప్తిగా ఉన్నాయి? మంచి పళ్ళు అయి తింటే మనం తింటామా? మంచివి శ్రేష్టమైన ఆకాశ పక్షులు తింటాయా? మానవులు తింటారా? రైట్? అవి తిన్నాకే ఎంత భూమి మీద కోటేశ్వరుడన్నా తినాలి. దాన్ని అంటుకోవద్దని అందరికి అవడతారం కూడా కాదు. ఆకాశ పక్షుల్ని ఒకవేళ ఈ భూమి మీద ఉన్నటువంటి ధనవంతులు ఉన్నారు కదా, అనిల్ అంబానీ, కాకి, గోర, కోకిల, నువ్వు దాని మీద కళ్ళకట్టడానికి ఆజ్ఞ ఇవ్వడానికి ఉందా? మనల్ని అయితే ఆపుతారు కానీ వాటిని ఎవరు కూడా ఆపలేరు. వాటిని తృప్తిపరిచేవాడు ఎవరో తెలుసా? దేవుడు. అందుకనే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, మీరు వాటికంటే ఎంతో శ్రేష్ఠులు. మనం దేవుని స్తుతించినట్లయితే దేవుడు వాటికంటే మనం శ్రేష్ఠులమట. మన జీవితాలను దేవుడు, మన ఆశించిన దాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. గనుక 4 విషయాలు. ఒకటి ఏంటంటే మనం దేవుని స్తుతింతే మన గుమ్మములని దేవుడు బలపరుస్తాడు. దేవుని స్తుతింతే మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదింతాడు. దేవుణ్ణి స్తుతిస్తే మన కుటుంబాల్లో దేవుడు సమాధానం ఉంటుంది. దేవుణ్ణి స్తుతిస్తే మంచి గోధుమలతో దేవుడు మనల్ని, మన కుటుంబాలను తృప్తిపరుస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాల్లో దేవునికి స్తుతి ఉండాలని ఈ 4 ఆశీర్వాదాలు కూడా మనందరి కుటుంబాలకి ప్రభు అనుగ్రహించాలని కోరుతూ ఈ నా కొద్ది మాటలని ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయతో తల వంచుకుని చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నాయన నీ కృప, నీ కాపుదలను బట్టి, నీ దయని బట్టి దేవా ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నిన్ను స్తుతించే కృప మీరు మాకు ఇవ్వండి. మా గుమ్మముల గడియలను మీరు బలపరచండి. అలాగే నాయన మా కుటుంబాలలో నీ ఆశీర్వాదం ఉంచండి. మా కుటుంబాలలో నీ సమాధానం ఉంచండి. మా కుటుంబాలను మీరు తృప్తిపరిచి ఈ నూతన సంవత్సరంలో మా అందరి కుటుంబాలకి ఈ 4 ఆశీర్వాదాలు ఇచ్చి మా కుటుంబాలు నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందవని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. I see a path that calls so tenderly, where shadows fade and hearts align.